సండే ఒక 2 hours దేవునికి ఇవ్వటానికి ఏంటిది కష్టం నీకు? ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కోసం ప్రభుని అడిగినావు, మంచి భర్త లేనప్పుడు మంచి భర్త ఇవ్వమని అడిగినావు, సొంత ఇల్లు లేనప్పుడు సొంత ఇల్లు ఇవ్వు ప్రభు అన్నావు. ఎంతకాలం ప్రభా ఈ టూ వీలర్ అంటే దేవుడు ఫుల్ వీలర్ ఇచ్చినాడు. ఎంతకాలం ప్రభా ఈ రెంటెడ్ హౌస్ అంటే ఓన్ హౌస్ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. అందరికి పిల్లలు ఇస్తున్నావు, నాకు పిల్లలంటే పిల్లలు. ఏం తక్కువ చేసిండు బిడ్డ నీకు దేవుడు? ఏం తక్కువ చేసిండు నీకు దేవుడు? ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయి దేవుడు సెకండరీ అయిపోయినాడా? కొంతమంది సెల్ ఫోన్స్లో లైవ్లో అడిక్ట్ అయిపోయి ఉంటారు. బీ కేర్ఫుల్, మానేయండి అవన్నీ. ఆదివారం కొంతమంది భర్త వెళ్తే పిల్లలు ఇంట్లో, భర్తను పంపించి భార్య పిల్లలతో ఇంట్లో ఉంటారు, భార్యను పంపించి పిల్లలతో. ఇన్ కేస్ ఆదివారం కానీ ఉప్పల్ స్టేడియంలో వన్డే ఇంటర్నేషనల్ ఉంటే చర్చిలన్నీ ఖాళీ. ఎంత సిగ్గుకరం అది! అంత దిగజారిపోయిందా దేవుడు నీకు? ఒకవేళ స్టేడియంకి వెళ్ళకపోయినా అలా మంచి డే అండ్ నైట్ సెట్ చేసుకొని తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చొని చూస్తుంటారు. బీ కేర్ఫుల్. రియలీ లాస్ట్ డేస్లో ఉంటున్నా. నువ్వెంత దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే అంత దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తా. ప్లీజ్. పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు, పీటర్, డూ యు రియల్లీ లవ్ మీ? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా ఇన్నోసెంట్గా అడుగుతున్నాడు, పీటర్, డూ యు రియల్లీ లవ్ మీ పీటర్? ఎస్, ప్రేమిస్తున్నా. మరలా మూడోసారి అడుగుతున్నారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు మంచి సంఘాలు కట్టాలా, గొప్ప సేవ చేయాలా? 3 సార్లు అబద్ధాలు ఆడినావు. తొందరపడి అబద్ధాలు ఆడొద్దు. చాలామంది శిష్యులను తయారు చేయాలి. ఈ యొక్క అసైన్మెంట్ బాధ్యతలు ఇవ్వలే. రేపు వెళ్ళిపోతుండండి పరలోకానికి. వచ్చి అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు?